హాయ్ అండి. ఇవాళ మా హస్బెండ్ టెంపుల్‌కి వెళ్దాం అన్నాడు కదా అని రెడీ అయ్యి కూర్చున్నా. తీరా రెడీ అయ్యాక నాకు వేరే పని ఉంది అని ఆయన బయటికెళ్ళిపోయాడు. ఇంకా రెడీ అయినా కదా, సరే బుట్టికన్నా వెళ్ళేసొద్దామని నేను రెడీ అయితుంటే మా ఫ్రెండ్ కాల్ చేసింది. కాల్ చేసి ఇవాళ సప్త శనివారాల వ్రతం చేసుకున్నాను. లాస్ట్ డే లంచ్‌కి రమ్మని చెప్పి కాల్ చేసింది. హమ్మయ్య! దేనికన్నా వెళ్దామని చెప్పేసి ఇంకా నేను మా సిస్టర్ రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికెళ్ళిపోయినాం. ఇంకా దేవుడికి మొక్కుకొని ఫుడ్ స్టార్ట్ చేసినాము. అన్ని వెరైటీస్ వెజ్ కర్రీస్ అన్నీ బాగా చేసిందండి. ఇంకా కింద తింటుంటే కూర్చొని నాకు కాళ్ళు తిమ్మిరి పట్టేసినాయి. అప్పుడే కరెంటు పోయింది. ఇంకా తింటుంటే కరెంటు పోతే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు పరిస్థితి. ఒక సైడ్ గాలి ఊపుకుంటూ ఒక సైడ్ తింటున్నామండి. ఎలాగో అలా కంప్లీట్ చేసాము. ఇంక అందరికీ వాయినాలు ఇచ్చింది. ఇంకా మా అందరికీ కాళ్ళకి పసుపు పెట్టింది. కాళ్ళకి పసుపు పెడితే ఎంత నిండుగా ఉంటుందో, ఎన్నో మంత్స్ అయిపోయింది నేను కాళ్ళకి పసుపు పెట్టుకోక. మా ఒక 2 ఫ్లోర్లు, వాళ్ళ ఒక 3 ఫ్లోర్లు 2 సార్లు 10 సార్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చిందండి. ఇంక ఇంటికి వెళ్ళంగానే చల్ల చల్లగా తాగాలనిపించింది. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ లేదు, థమ్సప్ తప్ప. నాకేమో ఆ థమ్సప్ నచ్చదు. ఈ ఇయర్ టాప్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరు. ఇంకా నేను ఆ చిన్న గ్లాస్లో థమ్సప్ పోసుకొని తాగేశాను, ఏదో దాహం తీరడానికి అంతే. అమ్మయ్య, రెడీ అయ్యింది, వేస్ట్ అవ్వకుండా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేసి చెప్పండి. బాయ్.